దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాకుకి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పరిశుద్ధమైన గ్రంథము అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటండి? వాక్యము. అవునా? యేసయ్య. అయితే ఈ వాక్యము ఎంత అవసరం అంటే మనకు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. వాక్యమే మనల్ని బ్రతికిస్తుందంట. ఈరోజు నిన్ను నన్ను ఏం బ్రతికిస్తుందో, ఏది చంపేస్తుందో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ దేవాతి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈరోజు మన వాక్య ధ్యానాంశము విజ్ఞానం. తెలివి వేరు, జ్ఞానము వేరు. ఎవరైనా కూడా పసికందు నుంచి పెద్దవారి వరకు కూడా బ్రతుకుని కోల్పోకుండా, చనిపోకుండా మనం జీవించాలి అంటే అతి ముఖ్యమైనది మనకి కావాల్సింది వాక్కు. చూడండి, ఈ యొక్క జీవితంలో మనము నీరు తాగకపోతే కొన్ని రోజులు ఉంటాము, తిండి తినకపోయినా కొన్ని రోజులు ఉంటాము. ఆ దేవాతి దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మన యొక్క శరీరానికి తగ్గట్టుగా కొన్ని రోజులైనా తట్టుకునే శక్తిని ఇచ్చాడు. అంటే ఆ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటాం, ఆ యొక్క శారీరక బలం అది. అందుకే ఏలియా తిననప్పుడు బాగానే బ్రతికున్నాడు. మోషే 40 పగలు 40 రాత్రులు తిననప్పుడు బాగానే బ్రతికున్నాడు. అంతెందుకండి, ప్రవక్తలే కాదు కానివ్వండి, ఆ దేవాతి దేవుడైన పుత్రుడైన యేసుప్రభుల వారు ఈ లోకాన్ని శరీరాన్ని ధరించి వచ్చాడా లేదా? అవును. యేసుప్రభుల వారు కూడా మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూసాము, ఇదిగో ఉపవాసం చేశాడు 40 పగళ్ళు 40 రాత్రులు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనము, మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటూ చదువుదాం. మానవుడు కేవలం రొట్టె వలన జీవింపడు. కేవలం అన్నాడంటే రొట్టెతో పాటు ఇంకేదో కావాలి. ఈ యొక్క శరీరానికి ఆహారంతో పాటు, ఈ శరీరానికి ఆహారాన్ని ఇస్తున్నాం కదా, ఆత్మకి ఆహారం కావాలి. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుప్రభుల వారు ఏమంటున్నాడంటే, ఇదిగో మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అదేంటండి, మొదట్లో జ్ఞానం అన్నారు, ఇక్కడ వాక్యం గురించి చెప్తున్నారు అని ఆలోచిస్తున్నారా? వాక్యం ఏంటి? జ్ఞానమై ఉంది మనందరికీ కూడా. ఎక్కడుంది ఆ వచనము అంటే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. నా ప్రజలు దైవ జ్ఞానము లేక చెడుచున్నారు. మనం నశిస్తున్నామంట, మనము చచ్చిపోతున్నామంట, మనము బ్రతకలేకపోతున్నామంట. ఏమి లేక అంటే దైవ జ్ఞానము లేక. మరి ఈ దైవ జ్ఞానము ఎవరు? వాక్యం ఎవరు? ఆహారం ఎవరు? జీవాహారమును నేనే అంటున్న యేసుప్రభుల వారు. ఎక్కడుంది వాక్యం అంటే, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. ప్రభువు వివేకమునిచ్చును, తెలివి జ్ఞానము ఆయన నోటి నుండే వచ్చును. చూడండి, ఇక్కడ పాత నిబంధన మనం చదువుతుంది. అవునా? యెహోవా తండ్రి నోటి నుండి వెలువడింది ఏంటి? వాక్కు. ఆది కాండములో అంటే ఆ దేవాతి దేవుడి నోటి నుండి పుట్టిందేంటి? జీవము. ఆ దేవాతి దేవుడు నోటి నుండి పుట్టిందేంటి? ఒక్క మాట చెప్పగానే వెలుగు. వాక్కు ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. వాక్కు ద్వారానే విజ్ఞానం పుట్టింది, వాక్కు ద్వారానే వెలుగు పుట్టింది, వాక్కు ద్వారానే సమస్తము కూడా సృష్టింపబడింది. నేను లేకుండా ఏదీనూ కలగలేదు అని యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదవలేదా? ఆ యొక్క దేవాతి దేవుడి యొక్క మహిమ ఈ లోకంలోకి మనుష్య రూపుడుగా ఈ లోకంలోకి వచ్చి మానవుడయ్యింది అని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చదవలేదా? కాబట్టి దేవాతి దేవుణ్ణి యేసుప్రభుల వారిని మనం ఏమంటున్నామంటే, వాక్యము నిన్ను నన్ను బ్రతికించుచున్నది, వెలుగు నిన్ను నన్ను బ్రతికించుచున్నది. ఈ వెలుగు ఎంత గొప్పదంటే ఇది అంధకారంలోనే కనబడుతుందండి. వెలుగు మధ్యలో కనబడదు. చూడండి, ఇప్పుడు ఇన్ని లైట్స్ ఉన్నాయి,
ఇంకో లైట్ తీసుకొచ్చి పెడితే ఇంకొంచెం ప్రకాశవంతంగా కనబడతాం. కానీ డిఫరెన్స్ అర్థం కాదు, తారతమ్యం అంత ఈజీగా అర్థం కాదు, వ్యత్యాసం అంత ఈజీగా మనం తెలుసుకోలేము. కానీ చీకటిగా ఉన్న రూమ్లో ఒక్క క్యాండిల్ ముట్టించామనుకోండి, చీకటి ఉంది కాబట్టి, అంధకారం ఉంది కాబట్టి అక్కడ క్యాండిల్ యొక్క వెలుగు చాలా క్లియర్గా ప్రకాశవంతంగా మనకి కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క చీకటి బ్రతుకులలో, ఈ యొక్క అంధకారపు శక్తులు ఉన్న ఈ లోకంలో మనము వెలిగింపబడాలి అంటే, మనము జీవించాలి అంటే మనకి కావాల్సింది ఏంటంటే వాక్కు. అందుకే మొట్టమొదటిగా మనం పాట పాడాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలలో అది నెమ్మదినిచ్చును. మనం బాధలలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడామనుకోండి, మనం కొంతమంది అందరం కాదు, కొంతమంది మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడ్డ వాళ్ళు మాట్లాడుతుంటే ఆనందం, వాళ్ళు ప్రార్థిస్తుంటే ఒక విడుదల. కానీ అజ్ఞానంలో ఉన్న వారితో వెళ్ళి, అసలు దేవుడు అంటేనే ఎవరో తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదంటే దేవుడు తెలిసి కూడా వాక్యం చదవకుండా జీవిస్తున్న బిడ్డల దగ్గరికి వెళ్ళి మనము అమ్మా నా బాధలు ఇలా ఉన్నాయి, నా బాధలు ఇలా ఉన్నాయి అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు, నీకే ఉన్నాయా ఏంటి బాధలు, నాకు కూడా ఉన్నాయి అని నిన్ను నన్ను నిరుత్సాహంలో ముంచెత్తుతారు. మనకి కావాల్సింది మనుషుల ఓదార్పు కాదండి. అవును, దేవాతి దేవుడు తన యొక్క బిడ్డల్ని ఈ లోకంలోకి పంపించాడు, మనుషుల ద్వారా కూడా మాట్లాడతాడు. డైరెక్ట్గా దేవుడు దిగొస్తే మనం చూడలేము, అంత ప్రకాశవంతమైన వెలుగు మనం తట్టుకోలేము. ఎందుకంటే సూర్యుడి వెలుగే మనం తట్టుకోవట్లేము, ఈ యొక్క లైట్స్ ఎఫెక్టే మనం తట్టుకోవట్లేము. సన్, SUN, సన్ అనగా సూర్యుడు, SON సన్ అనగా దేవుడి కుమారుడు. జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అంటాం ఇంగ్లీష్లో. యేసుప్రభువు వారు దేవుడి యొక్క కుమారుడు. సూర్యుడి శక్తితో బ్రతకట్లేమండి మనం అందరము. సూర్యుడిని, చంద్రుణ్ణి, ఈ సమస్తాన్ని, అదేవిధంగా నక్షత్రాలను, ఈ యొక్క భూమండలం మొత్తము కూడా, ఈ యొక్క ఆకాశాన్ని అన్నిటినీ సమస్తాన్ని సృష్టించిన ఆ దేవాతి దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున మనం జీవిస్తే బ్రతుకుతాము, లేదంటే చనిపోయినట్లే మనం. అందుకే దేవుడు అంటున్నాడు, సూర్యుడు వెలుగే నువ్వు తట్టుకోలేకపోతున్నావే, నా పవిత్రత వెలుగు తట్టుకుంటావా? మనలో కొంతమంది అడుగుతున్నారంట, దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో, కనబడయ్యా నువ్వు ఉంటే, చెయ్యయ్యా అద్భుత కార్యాలు నువ్వు ఉంటే. అమ్మా, దేవుడు ఏమన్నా అంటే, విశ్వసించువాడు ధన్యుడు, నన్ను చూడక విశ్వసించువాడు ధన్యుడు. అందుకే తోమాతో దేవుడు ఏమంటున్నాడంటే, యేసుప్రభువు వారు అప్పటి వరకు యేసుప్రభువు వారు శిష్యులతోటే కదా ఉంది, అపోస్తలతోటే కదా ఉంది, ఎందుకు అన్నిసార్లు కనబడాలి వచ్చి? నమ్మకము, విశ్వాసము వారిలో పెంపొందించబడింది కాబట్టే ఆ దేవాతి దేవుడు ఆ కాలంలో 2000 సంవత్సరాల ముందు వారితో కలిసి నడిచాడు కాబట్టి ఇప్పటికీ కూడా మనతో నడుస్తున్నాడు. ఎలా అంటే పరిశుద్ధాత్మ రూపంలో. అందుకే మనం ఎన్నో వీడియోలలో చూసినాం, ఇది పరిశుద్ధాత్మ యుగము. దేవుణ్ణి చూడాలనుకోకు, దేవుని పరీక్షించాలనుకోకు, పిచ్చివాళ్ళం అయిపోతామండి. పరిశుద్ధమైన గ్రంథం చదవాలనుకో, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యము దేవుడు అని విశ్వసించు. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో ఆది కాండంలో మనం చూసాము, దేవుడి వాక్కు తన నోటి నుండి వెలువడగానే సమస్తము సృష్టింపబడింది. అదేవిధంగా ఆ దేవాతి దేవుడి యొక్క వాక్యము ఉదయకాల సమయంలో, మధ్యకాల సమయంలో, మన ఏమంటారండి ఈవినింగ్ టైంలో, సాయంత్రపు కాల సమయంలో, ప్రతి సమయంలో కూడా దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇదిగో యెహోషువ, నేను మోషేకి తోడై ఉన్నట్లే నేను నీకు తోడై ఉంటాను. అయితే దేవుడి యొక్క వాక్కును దివారాత్రములు పఠించువాడు ధన్యుడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసాం, అవునా? ఎస్, అదే వాక్యాన్ని యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు విరుద్ధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు, అయితే నేను చెప్పినట్లు చేయి. నీవు ఈ యొక్క వాక్యాన్ని, నా నీతి నియమాలను నీవు పఠించు, దివారాత్రములు నువ్వు వాటిని ధ్యానించు, నిన్ను ఎదుర్కొనివాడు ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు అని ఆ దేవాతి దేవుడు ఊరికే చెప్పలేదండి. వాక్యముతో నింపబడుతున్నామంటే దానికి అర్థము జ్ఞానముతో నింపబడుతున్నాం. ఇప్పుడు మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుటుంబ సమేతముగా కలిసి మాట్లాడుకోవట్లేము. ఒకవేళ అప్పట్లో మన యొక్క తల్లుల కాలంలో, మన యొక్క అమ్మమ్మల కాలంలో ఏదన్నా ఉంటే పెద్ద మనుషులలాగా తీసుకెళ్తారంట, లేదంటే కుటుంబంలోనే సర్ది చెప్పుకునేవారంట. అది జ్ఞానము. వారికి చదువులు లేవు కానీ దేవుడు జ్ఞానం నేర్పాడు. ఈ రోజులలో టెక్నాలజీ ఉంది కానీ జ్ఞానం లేదు. ఎందుకు లేదు జ్ఞానం? అన్నీ చదువుతున్నావు కానీ ప్రపంచంలో దేవుని వెతకట్లేము, దేవుని చదవట్లేము. ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు దగ్గరలోనే ఉన్నాను, అతి సమీపములోనే ఉన్నాను, నీలోనే ఉన్నాను. మనలో ఎలా అండి దేవుడు ఉండేది? వాక్య రూపంలోనే ఉన్నాడా? ఇప్పుడు
యేసు ప్రభువారు ఆనాడు శిష్యులకు లేని ధన్యత్వము, ఆనాడు ప్రవక్తలకు లేని ధన్యత్వము, ఈనాడు మనకున్న ధన్యత్వం ఏంటంటే చూడక విశ్వసించు వారు ధన్యులు. ఇదొకటి. రెండవది, ఆ దేవాది దేవుడు ఇమ్మానుయేలు దేవుడు మనతో లేడండి, ఇప్పుడు మనలో ఉన్నాడు. ఎలా అంటే ఇదిగో యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం ఇలా సెలవిస్తుంది, జీవాహారమును నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయం 37, 48 వచనాలు. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 56 వచనాలు. ఇన్ని వచనాలు కూడా దేవుడు అంటున్నాడు జీవాహారమును నేనే. ఆ ఆహారాన్ని పొందుకుంటున్నావా? మరి ఎలా పొందుకునేది? దివ్య సప్రసాదనాథుడిని మనము లోకొనడమే. ఇదిగోండి, ఈ నెల మొత్తము కూడా మనము దేవుడి యొక్క రక్త మీద ధ్యానిస్తూ ఉన్నాము. దేవుడి యొక్క యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటున్నాం. కానీ ఎంత మటుకు మనం ఆ రక్తములో విజయాన్ని చూడగలుగుతున్నాము? నేను ఒక పాట పాడుకుంటానండి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు, గొప్ప పాట అది. అదేంటంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేర్ ఈజ్ విక్టరీ. తెలుగులో, యేసునామములో జయము, యేసునామములో జయము, యేసునామములో విజయం. పాట ఎక్కడ ఉందా? యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. అది పాడుకున్నప్పటి నుంచి నిజంగా కొన్ని విషయాలు నిజంగా జయమని కాదు, విజయాన్ని చూస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. జయానికి విజయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో మనం జయించాలనుకుంటాం, కానీ దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ జయాన్ని మనం పొందుకోవాల్సిన అవసరం లేదండి. ఆత్మలో మనము పొందుకోవాలి, ఆత్మదేవుణ్ణి మనం పొందుకోవాలి. అప్పుడే మనం విజయవంతులం. ఆ దేవాతి దేవుడు ఈరోజు మనందరికీ చెప్తున్నాడు, నా జ్ఞానము నీ దగ్గర ఉండాలి ప్రియమైన బిడ్డ. ఎందుకంటే ఇప్పుడే చూసాము హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో, నా బిడ్డలు తిండి లేక చచ్చిపోవట్లేరు, వాక్యం కరువుంది అని చచ్చిపోవట్లేరు. లేదంటే మన కనతని అయిన కథోలిక శ్రీసభ మనకి ఇస్తున్న 7 సాక్రమెంట్స్, ఆ యొక్క దివ్య సంస్కరణ లేక చనిపోవట్లేరు. అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, కానీ ఉపయోగించుకోకుండా చచ్చిపోతున్నారు. జ్ఞానహీనులై చచ్చిపోతున్నారు, అవివేకవంతులై చనిపోతున్నారు. నేనే గొప్పవాణ్ణి అని ఆ దేవాతి దేవుణ్ణి చూసి ఆనాడు లూసిఫర్ అనుకున్నాడు, నేనెందుకు కూర్చోకూడదు సింహాసనం పైన? దేవదూత ఒకప్పుడు, లూసిఫర్ దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడు ఇచ్చిన గొప్ప స్థానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో కాదు, తొక్కివేయబడ్డాడు. పాతాళ లోకానికి ఈ లోకానికి తిరుగుతూ ఉంటాడు 24 గంటలు, నిన్ను నన్ను మృంగి పాతాళ లోకంలో తీసుకెళ్ళడానికి. అంటే ఆ యొక్క అగ్నిగుండంలో ఆ దేవాతి దేవుడు మనల్ని చూసి బాధపడతాడు, అగ్నిగుండంలో మనం ఉంటే. కానీ సాతాను ఆనందిస్తాడు. ఈ రోజున నువ్వును నేను కూడా బాధలో ఉన్నప్పుడు ఆనందించే వారి కోసమో, లేదంటే బాధించే వారి కోసమో, లేదా బాధ పెట్టేవారి కోసమో, ఎవరు బాధపడుతున్నారు నన్ను చూసి, ఎవరు జాలి పడుతున్నారు నన్ను చూసి, ఎవరు నాకు దానం ఇస్తారు అంటే డబ్బులు ఇస్తారు, ఇలా చూడకు. దేవుడు ఇస్తున్నాడా ఆ ఆశీర్వాదం. ఇది ఎలా ఉంటుందంటే జ్ఞాన సంపద. అందుకే మనం సొలొమోను చూడండి, సొలొమోను ఎంత గొప్ప జ్ఞానవంతుడంట. పరిశుద్ధమైన గ్రంథం మొత్తములో అండి సొలొమోనికి ఒక పేరుంది, జ్ఞానవంతుడు అని. అయితే కొత్త నిబంధన మర్చిపోద్దు, ఇది పాత నిబంధనలో. కొత్త నిబంధనకి రాగానే యేసుప్రభువు వారు ఏమన్నారండి? నాకంటే అధికుడు ఎవడూ కూడా లేడు. ఇదిగో సొలొమోను అందరికంటే జ్ఞానవంతుడే, కానీ అతనికంటే మించిన వాడిని నేను ఇక్కడ ఒకడిని ఉన్నాను అన్నాడు దేవాతి దేవుడు. యేసుప్రభువు వారే జ్ఞానము పుట్టింది. ఆ అమ్మ మరియతల్లి ఆ జ్ఞానానికి జన్మనిచ్చింది కాబట్టి మరియతల్ని మనం ఏమంటాము దేవమాత ప్రార్థనలో? జ్ఞాన పాత్రమా. మనము ఆ దేవాతి దేవుని మన గర్భంలో మోయలేము, అంటే శరీరంలో మోయొచ్చండి, దివ్య మందసము దేహంలో కాదు. అమ్మ మరియ తల్లికి ఆ రోజు దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కొలువై ఉన్నాడు కాబట్టి పరిశుద్ధమైన పుత్రుడు పుట్టాడు. కానీ నీకు నాకు కూడా ఈరోజు మనం ఎందుకు పుట్టలేకపోతున్నామంటే, ఈనాడు మనం ఎందుకు దేవుడిని అనుభవించలేకపోతున్నామంటే, దేవుడు కేవలం మన గర్భంలో పుట్టట్లేడు. మన ఆలోచనలో, మన క్రియలలో, మన మాటలలో, సమస్తము మన శరీరంలో, మన దేహంలో కూడా దేవాతి దేవుడు ప్రతి ఇంచు అణువు పుడుతున్నాడు. ఎలా అంటే దివ్య సప్రసాదనాథుని లోకొనడం ద్వారా.
మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని కేవలం నోట్లో కాదు, లేదంటే వాక్య రూపంలో కాదు, లోపటికే మనం పొందుకుంటున్నాం. లోపలికే వస్తున్నాడు ఆ దేవాదేవుడు. ఎందుకు మనం ఇంత జ్ఞానహీనులుగా ఉన్నాము? జ్ఞానహీనత అంటే ఒకటి అండి, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానహీనురాలు ఇల్లు కూలద్రోసేసుకుంటుంది. అంటే జ్ఞానవంతురాలితో హీనురాల్ని దేవుడు పోలుస్తున్నా. అంటే ఇక్కడ జ్ఞానవంతులు ఎవరు, జ్ఞానహీనులు ఎవరు? నాకు అన్నీ తెలుసు అని వాక్యము చదవకపోవడము జ్ఞానహీనులు. నాకు ఏమీ తెలియదయ్యా అని వాక్యాన్ని ఇప్పటికి కూడా పఠిస్తున్న బిడ్డలు జ్ఞానవంతులు. జ్ఞానం అనేది అదొక నీటి బుగ్గ లాంటిది. అది ఊరుతూ ఉంటుంది, ఊరుతూ ఉంటుంది, ఊరుతూ ఉంటుంది. మన కళ్ళు కనబడట్లేవు, ఆధ్యాత్మికమైన కళ్ళు. ఎలా అంటే హాగారు తీసుకోండి ఎగ్జాంపుల్. పాత నిబంధనలో హాగారు అబ్రహాము భార్య సారా కదండి. ఎస్, సారా తొందరపడి జ్ఞానం లేదు, జ్ఞానహీనులాగా బిహేవ్ చేసింది, అక్కడ ప్రవర్తించింది. ఎలా? ఇదిగో దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఏమో పిల్లల్ని, నువ్వు ఇదిగో నా యొక్క దాసితో ఉండి ఇదిగో పిల్లల్ని కనిపెట్టు అని ఆ దాసిని తీసుకొచ్చింది. పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ రాచిరంపాన పెడుతుంది, అన్నీ చేస్తుంది సారా. అయితే ఇప్పుడు ఆ యొక్క బాధని తట్టుకోలేక హాగారు ఎడారి ప్రాంతం గుండా పరిగెడుతుంది తన యొక్క ఇంటికి చేరాలని, అంటే పుట్టింటికి వెళ్ళాలని. కానీ దేవుడు ఏమన్నాడు మధ్యలో? ఆ బాలుని పడేయడం చూశాడు దేవుడు. ఇక నా వల్ల కాదు, చనిపోతే చనిపోయి అనుకుంది. ఇస్మాయిల్ని ఇడిచిపెట్టుకుంది పొద పక్కన. ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది. దూత దర్శనం ఇచ్చింది. ఏమంటుందంటే, ఇదిగో దేవుడు నీ ప్రార్థన విని ఉన్నాడు. అంటే యాక్చువల్గా అండి ప్రార్థన చేయడానికి కూడా కాదు కానివ్వండి, చెప్పలేని బాధ, చెప్పలేని దుఃఖము, మానవులకు అర్థము కాని ఆర్తనాదము మన హృదయం నుండి ఒక్కొక్కసారి వస్తుంది కదండి. అప్పుడు ప్రార్థన కాదు మనం చేసేది, నిట్టూర్పు విడుస్తున్నాము. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని వందల సంవత్సరాలు, 430 సంవత్సరాలు నిట్టూర్పులు విడిస్తే ఆ దేవాతి దేవుడు పరలోక రాజ్యం నుంచి చూసి మోషేని పంపిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ హాగారు కూడా ప్రార్థన చేయలేదు. కరెక్ట్గా వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఏడుస్తుంది, ఇంకా నా వల్ల కాదు, నా బ్రతుకు అయిపోయింది అనుకుంది. కానీ ఆ సమయంలో దేవాతి దేవుడు కృప చొప్పున, దయ చొప్పున నీటి బుగ్గ పక్కనే ఉంది హాగారు, వెళ్ళి నీ కుమారుడికి నీళ్లు పట్టు అనింది అని అన్నాడు దేవాతి దేవుడు. కుమారుడికి వాటర్ ఇచ్చింది. తను కూడా తాగకుండా ఉంటుందా? తాగే ఉంటుంది. అందుకే మనం అందరం కూడా గుర్తుపట్టాలి ఇక్కడ అంశము. తన అజ్ఞానం వల్ల అప్పటి వరకు పక్కనే ఉన్న నీటి బుగ్గని తను చూడలేకపోయింది. గుడ్డిది అప్పటి వరకు ఆధ్యాత్మికంగా, కరెక్ట్గా చెప్పాలంటే. కానీ దేవుడు దర్శించగానే నీటి బుగ్గ కనబడింది. అదేవిధంగా నా జీవితంలో ఆశీర్వాదాలు పుట్టలు పుట్టలుగా ఉన్నాయి. దేవాతి దేవుడే మనలో ఉన్నాడు. ఇంకేం కావాలి? ఆశీర్వాదం. దేవుణ్ణే సంపాదించుకుంటే నీకు ఆస్తున్నట్లే, అంతస్తున్నట్లే, జ్ఞానం ఉన్నట్లే, జ్ఞాన సంపద ఉన్నట్లే, ఆరోగ్యం ఉన్నట్లే, ఆనందం ఉన్నట్లే, సమస్తము నీ దగ్గర ఉన్నట్లే. కానీ నేను కూడా ఈరోజు దేవుని ఏమడుగుతున్నావు అంటే, దేవా నువ్వొద్దు, ఈ లోకంలో ఉన్న అన్నీ కావాలి నాకు ఆశలు. దేవుడు మన యొక్క ప్రార్థనలకు సమాధానం ఇవ్వట్లేడు. ఇప్పటికీ కూడా ఎంతో కొంత ఆ దేవాదేవుడు మన ఆర్తనాదాన్ని చూసి ఇలా మాట్లాడుతున్నాడు. అదేంటంటే, ఆనాడు హాగారు బాధను నేను చూశాను, ఈనాడు నేను నీ బాధను చూస్తున్నాను. అయితే అంటున్నాను, జ్ఞానము కలిగి జీవించు, కనులు తెరువు, ఆధ్యాత్మికమైన గుడ్డితత్వము, అంధత్వము నుండి బయట పడు. ఎలా పడతావు? బైబిల్ చదువు. ఒకవేళ అంటున్నావా, ఒకవేళ విలేజెస్లో ఉన్నవాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, నాకు చదువు రాదమ్మా అంటున్నావా, పరిశుద్ధమైన జపమాల, దేవ రహస్యాలు 4 ఉన్నాయి. ఈ దేవ రహస్యాలు మొత్తం మనం ధ్యానించడం పరిశుద్ధమైన గ్రంథం మొత్తం ధ్యానించిన దానితో సమానం. ఎవరు చెప్పారు? మన కన్నతలైన కథోలిక శ్రీ సభలో ఉన్న గురువులను మీరు ఒకసారి అడగండి. అందులో ఉన్న ప్రతి పరమ రహస్యము కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు మనకి ఆనందం వస్తుంది. మా అమ్మ కూడా అండి చదువుకోలేదు, పరిశుద్ధమైన జపమాలనే మాకు ఇచ్చారు, అదే అప్పుడు వాళ్ళు ధ్యానించారు. ఇప్పుడు మా అమ్మ ముందుకు వస్తుంది. వాక్యము ఎలా అంటే, నీవు నీ జ్ఞానమును ఇది చదవడానికి మా అమ్మకు అర్ధగంట పడుతుంది, అర్ధగంట పడుతుంది, 30 నిమిషాలు పడుతుంది. చదువులేదు, అయినప్పటికీ దేవాది దేవుడు కృప చొప్పున ప్రయత్నిస్తున్నారు. ఇంతమంది మీ చదువుకున్న వాళ్ళం ఉన్నాము, ఇంత చదువు ఏం చేస్తున్నావు? నేల పాలైపోతుంది చదువు నీకు నాకు ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఈ యొక్క గర్వము, లూసిఫర్కున్న గర్వము, నా వల్లే అవుతుంది ఇదంతా, నేనే చేస్తున్నాను ఇదంతా. భర్తగా ఉన్నావా, నేనే సంపాదిస్తున్నా అంటున్నావా? దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే ఏం చేయలేవు. భార్యగా ఉండి ఒకవేళ నువ్వు కూడా సంపాదిస్తున్నావేమో ఇప్పుడు,
అందుకే అంటున్నారండి ఈ రోజులలో భార్యాభర్తలు, సారీ టు సే దిస్, దేవుడు ప్రేరేపిస్తున్నాడు, బాధపడుతున్నాడు కూడా. నీ జీతం నీది, నా జీతం నాది. నీ జీవితం నీది, నా జీవితం నాది. నువ్వెవరు నా జీవితంలోకి ఇంటర్ఫియర్ అయి మాట్లాడడానికి? ఏమా జీవితం మీద ఆధారపడుతున్నావా? మీ యొక్క జీవితాలు జీతం మీద ఆధారపడుతున్నాయా? జ్ఞానం మీద కదా ఆధారపడాల్సింది. అందుకే మూర్ఖురాలు ఇల్లుని ఊడబీకుతుందంట అండి, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందంట. దెర్ ఇస్ అ డిఫరెన్స్, చాలా తారతమ్యం ఉంది రెండిటికి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజుల్లో అనేక కుటుంబాలు పడిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే భర్త బాగోలేనందుకు కాదండి, భర్తని అర్థం చేసుకోకుండా భార్య కూడా పిల్లలని హింసిస్తున్నందుకు బాగాలేదు జీవితం. ఆనాడు పునీతులు ఎలా ఉన్నారు? సరే, పునీతులు కాకముందు పాపాత్ములే కదా. మరియా మగ్దలేనమ్మ గారు బైబిల్లో ఉన్నారా? సమరియా స్త్రీ ఉందా? ఆమె వ్యభిచారిణి స్త్రీ. ఇదిగో 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు నీతో ఉన్న భర్త నీ భర్త కాదు అంటే యేసుప్రభువు అన్నారు. అంటే జ్ఞానం వచ్చి మాట్లాడుతుందమ్మ. ఇదిగో మన సమరియా స్త్రీతో బావి దగ్గర, ఇక్కడ కూడా జీవజల నది గురించి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ ఏం చెప్తున్నాడు అంటే అండి, దేవుడు యొక్క పరిశుద్ధాత్మ జలముతో పోల్చబడుతుంది. జలము, జీవ జల నదులు మీ హృదయం నుండి పరిగెత్తునుగాక, జీవ జల నదులు మన హృదయంలో ఉప్పొంగునుగాక అని మనం సువార్తలలో చదవలేదా? అందుకే శాశ్వతమైన ఆనందమునిచ్చే ఆహారం కోసం పరితపిద్దాం. శాశ్వతమైన జీవితాన్ని ఇచ్చే ఆత్మ, పరిశుద్ధాత్ముడి కోసం మనము ప్రయాస పడదామండి. జ్ఞానం ఉంటే తప్ప మనకి వాక్యం చదవాలి అనే కనువిప్పు రాదు, ఎప్పటికీ రాదు. ఆది కాండంలో ఆదాముని ఏవోని దేవుడు చేసినప్పుడు పాముతో పాటు శపించినప్పుడు ఏమనంటే, ఇదిగో ఆదాము నువ్వు కష్టించి పని చేస్తావు, నీ కష్టం ఎక్కువ చేస్తున్నాను. ఇదిగో స్త్రీ నీవు గర్భము ధరిస్తావు, అయితే నీ యొక్క ప్రసవ వేదన ఎక్కువ చేస్తానన్నాడే కానీ నువ్వు కూడా ఆదాముతో పాటు పని చేస్తావు, పొలాలలోకి వెళ్ళని ఎక్కడ అనలేదు వాక్యం. ఈ రోజులలో టెక్నాలజీ ఎక్కువ ఉంది కాబట్టి భార్యలకి లేదంటే స్త్రీలకి ఫ్రీడమ్ కావాలి. కొంతమంది అండి, అందరూ కాదు, తప్పుగా తీసుకోవద్దు వాక్యం. కొంతమందికి ఫ్రీడమ్ కావాలి. ఇంట్లో ఉంటే అత్త మామ ఎక్కడ తిడతారో అని జాబు ఒక సాకుగా వెతుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. సాకుగా అలా వెతక్కు, సాకుని, బాధ్యతని వెతుక్కో, అందులోనే ఆనందం ఉంటుంది. నీకు ఏమి ఇష్టమో చేయకు, దేవుడి చిత్తం ఏంటో చేయి. అప్పుడు ఆ దేవాతి దేవుడు మురిసిపోతాడు, నిన్ను నన్ను చూసి ఆనందిస్తాడు, అనేకులకు ఆశ్చర్యకరంగా మనల్ని లేవనెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిచర్యకు రాకముందు నేను కూడా జాబ్ చేశాను 4 సంవత్సరాలు. నా భర్తకి తక్కువ సంపాదన, అప్పుడు నాకు కూడా తక్కువ సంపాదన. మేమిద్దరం సంపాదిస్తున్నప్పుడు సరిపోకపోయేది. సరే అని కొన్ని రోజులు అయిపోయింది, సరిపోవట్లేదు సంపాదన. దేవుడు అన్నాడు సడన్గా ఒకరోజు, వాక్యం చదువు. ఇంకా అప్పటికి కూడా వాక్యం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా దర్శించాడు. ఏడుస్తున్నాను, ఎందుకు ఏడుస్తున్నాను నాకు తెలియదు. కొన్ని నెలలు దాటిపోయాయి, జాబ్ మానేయి, బైబిల్ చదువు అన్నాడు. మరి తల్లి మధ్యస్థ ప్రార్థన నన్ను ప్రేరేపించింది. ఎందుకంటే అప్పటికి జపమాల ప్రార్థిస్తున్నానండి నేను. జపమాల మాత్రం ఎప్పుడు చెప్పేదాన్ని, బైబిల్ అంతగా చదవకపోయేదాన్ని. బీటెక్ మళ్ళీ చదివింది, కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ ఏది కూడా బనికి రాలేదు దేవుడు వాక్యం ముందు. ఏ యొక్క ఆలోచన బనికి రాలేదు, ఏ టెక్నాలజీ బనికి రాలేదు. 4 సంవత్సరాలు నాకు నా భర్తకి మధ్యలో సఖ్యతే లేదు. నిజం చెప్తున్నానండి నేను. మా మధ్యలోకి ఇంకెవరైనా వచ్చినా వాళ్ళకు కూడా బాధ ఉండేది, వాళ్ళకు కూడా సఖ్యత ఉండేది కాదు, వాళ్ళకు కూడా శాంతి సమాధానం. ఏది శాంతి సమాధానం లేదు, కొనలేవు, డబ్బు పెట్టి కొనలేవు. ఎప్పుడైతే దేవుడు వాక్యాన్ని పట్టుకున్నానో, జాబ్ మానేశానో, ఈ యొక్క వాక్య పరిచర్యలకు దేవుడు తీసుకున్నాడు. 2.5 సంవత్సరాలు వాక్యాన్ని చదివాను. దేవుడు అంటాడు ఒకటే, పరిశుద్ధమైన గ్రంథము మహాసముద్రము. మన గురువులే అంటారు, పరిశుద్ధమైన గ్రంథంలో ఒక్క వాక్యం మనకు తెలిసిన అది చిన్ని సముద్రపు బొట్టుతో సమానం. పరిశుద్ధమైన గ్రంథం మొత్తం చదివి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే జ్ఞానము దేవుడు నీకు ఇచ్చిన నా జ్ఞానము సముద్రములో ఉన్న నీటి బొట్టంతా. ప్రియమైన బిడ్డ, గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ ఏం చెప్తున్నా అంటే, ఈరోజు జ్ఞానము లేకుండా ఇల్లు కట్టలేవు, జ్ఞానము లేకుండా నువ్వేది చేయలేవు. ప్రియమైన బిడ్డ, నీ కుటుంబం కూడా సఖ్యత లేదు, అస్తవ్యస్తంగా ఉంది, బిడ్డల బ్రతుకులు బాగాలేవు, భవిష్యత్ ఏమవుతుందా అని తల్లడిల్లిపోతున్నావు. ఆ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఈరోజు ఒక సమాధానాన్ని ఇచ్చాను. బైబిల్ చదువు, పరిశుద్ధమైన జపమాలను ధ్యానించు. చాలామంది ఈ సమయంలో ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, మీరు దేవుడికి మాట ఇచ్చారు యొక్క పరిశుద్ధమైన జపమాలను పఠిస్తామని, చేయట్లేరు. మొదలు పెట్టండి కుటుంబ ప్రార్థనలు. దయచేసి పొద్దున లేసి ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వండి. మీరు సంపాదిస్తున్న సంపాదన కూడా నీ బిడ్డలకి సుఖంగా లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? మన ఆలోచనలు. మధ్యలో ఉన్న పిల్లల భవిష్యత్తు బంగారు బాట కాదు, ఇది
బ్రతుకులు బలైపోతున్నాయి. చిన్నారి బిడ్డల బ్రతుకులు. నీకెవరిచ్చారు అథారిటీని, నీకెవరిచ్చారు ఆ యొక్క అధికారాన్ని నీ పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేయమని ప్రియమైన బిడ్డ? కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ సమయంలో దేవుడు ఇస్తేనే నీకు పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను కూడా కరెక్ట్గా నువ్వు బాధ్యతగా పెంచకపోతే ఈ లోకంలో ఇంకా నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు ఆ దేవుడికే అనర్థం. ఇంకా అది అర్థం కాని విషయం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరో బెత్లహేము నీ ఇల్లు అవ్వకూడదు. మరో బెత్లహేము అంటే యేసుప్రభుల వారిని ఆ రోజు అమ్మ మరియ తల్లి పునీత జోజప్ప గారు తీసుకువెళ్తున్నప్పుడు బెత్లహేములో ఉన్న చిన్నారి బిడ్డలు 2 ఏళ్లకి లోబడిన బిడ్డలందరూ చనిపోయారు, మగపిల్లలు. రాజు చంపించేశాడు. అక్కడ రాజు మూర్ఖుడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడి జ్ఞానం లేని వాళ్ళు మూర్ఖులే, దేవుడి చిత్తానికి లోబడిన వారు మూర్ఖులే. కాబట్టి అలాంటి రాజు అందరినీ చంపించేశాడు. నువ్వు నీ చేతులారా నీ బిడ్డల్ని చంపేసుకుంటున్నావు. నీ బుద్ధిహీనత ద్వారా, నీ అవివేకం ద్వారా, నీ అజ్ఞానం ద్వారా నీ పిల్లల్ని చంపేస్తున్నావు. సమయాన్ని ఇవ్వకుండా నీ ఇంటిలో అవసరము లేని వ్యక్తులకి నువ్వు కాల్స్ చేస్తూ మాట్లాడుతున్నావు. అది అవసరమా నీకు? దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. కాబట్టి కళ్ళు మూసుకొని మనం ప్రార్థించుకుందామండి. అదేంటంటే దేవుడు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. అజ్ఞానం అనగా అపవాది నిన్ను ఏలితే నీ కుటుంబం నా కుటుంబం కరెక్ట్గా ఉండదు. కానీ దేవుడి జ్ఞానము ఏలితే యజమానుడి వలె మన కుటుంబాలు శాంతిగా, సమాధానముగా, ఆనందముగా, ఐశ్వర్యముగా మనం వర్ధిల్లుతాము, ఆత్మలో దీవించబడతాం, ఆనందించబడతాం. ప్రియమైన బిడ్డలారా, మనతో పాటు ఉన్నవాళ్ళు కూడా దీవించబడతారు, మనతో ఉన్నవారు కూడా ఆనందంగా ఉంటారు. మనం ఆత్మలో ఉంటే ఆ ఆత్మకి ఆహారం కావాలి. ఏమిస్తావు? వాక్యం ఇవ్వు. దివ్యమైన దేవుడి యొక్క బలి విందుకు వెళ్ళి యేసుప్రభుల వారిని స్వీకరించు. నీలో నాలో జీవిస్తున్నాడు దేవాతి దేవుడు. కాబట్టి చిన్న పిల్లలు దేవుడు పరలోక రాజ్య వారసులు. బాధ పెడితే పుట్టగతులు ఉండవు. వాళ్ళు ఎవరైనా సరే దేవుడు చెప్తున్నాడు ఈ రోజులలో, బయట వాళ్ళని తిడితేనే దేవుడు ఊరుకోడు. చిన్నపిల్లలు అంటే నీ ఇంటిలో నీ రక్త సంబంధము, ఆ దేవుడి ఆధ్యాత్మికమైన సంబంధము చిన్న పిల్లలు. బెత్లహేము వలె దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనం ముందుగా చెప్పుకున్న బెత్లహేము వలె అది ఉండకూడదు. పిల్లలు బాధింపబడకూడదు. టీవీలలో దేవుడి పాటలు పెట్టుకోండి, టీవీలలో దేవుడి యొక్క వాక్యం వినండి. మీరు మీ యొక్క పిల్లలకి సమయాన్ని ఇవ్వండి, తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, ఈరోజు ఈ వాక్య పరిచర్య ద్వారా తల్లిదండ్రులు ఎంతోమంది బాధపడుతున్నారు, భార్యాభర్తలు ఎంతోమంది బాధపడుతున్నారు. అయా, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బిడ్డలు ఎంతోమంది నాయన నిట్టూర్పు విడుస్తున్నారు నా తండ్రి. ఆనాడు హాగారు వలె తండ్రి, దయచేసి మా మీద దయగా నుండు, దయచేసి మాకు జ్ఞానమును దయచేయి, దయచేసి నాయన. అయ్యా యేసయ్యా, నువ్వు మాలో నివసించడమే మాకు జ్ఞానము. నీ వాక్యాన్ని చదివే కృపను మా అందరికీ దయచేయమని, మాకు జ్ఞాన నేత్రములను తెరవమని, యేసు సర్వ శక్తివంతమైన నామములో మాకు ఆధ్యాత్మికమైన కనులను, ఆధ్యాత్మికమైన చెవులను, ఆధ్యాత్మికమైన హృదయాన్ని అమర్చమని, మా రాతి గుండెను తొలగించి నీ రక్తముతో ప్రోక్షించినైనా, నీ రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మా కఠిన హృదయాలను కడిగి మాంసపు ముద్దలుగా చేసిన ఆయన మాకు నాయన ప్రేమను నేర్పించమని, భర్త భార్య కుటుంబంలో ఉన్న అయా యొక్క బాంధవ్యాలు బంధుత్వాల మధ్యలో ప్రేమను ఐక్యతను అయ్యా నువ్వు పెంపొందించమని, యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అనేక కుటుంబాలను నువ్వు కట్టబోతున్నలకు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని, కుటుంబాల రాజ్ఞి అమ్మ మరియతని మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా బ్రతిమాలు కొనుచు పొందుకున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.